అజిత్ దోవల్, జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా. ఆయన పాకిస్తాన్లో పాకిస్తానీగా కొన్ని సంవత్సరాలు బ్రతికారని మనందరికీ తెలుసు. ఆయన అక్కడ ఎన్నో సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు. ఒక పర్టిక్యులర్ సంఘటన గురించి చెప్పాలనుకుంటున్నాను. ఒక సంఘటనలో ఆయన ఆల్మోస్ట్ దొరికిపోయారు. ఆయన ఇండియన్ అని, హిందూ అని దొరికిపోయిన సిచ్యువేషన్ వచ్చిన ఒక ఎగ్జైటింగ్ సంఘటన గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇది స్వయంగా అజిత్ దోవల్ గారే తన నోటితో ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆయన ఇండియా వచ్చేసిన తర్వాత ఈ మధ్యకాలంలోనే ఒక మీటింగ్లో ఆయన మాట్లాడుతుండగా ఆడియన్స్ నుంచి క్వశ్చన్స్ అడిగారు. ఒక ఆయన ఏమడిగారంటే, మీరు పాకిస్తాన్లో 6-7 సంవత్సరాలు ఉన్నారన్నారు కదా, అక్కడ జరిగిన సంఘటనలో ఎక్కడైనా మీకు రిస్కీగా అనిపించి మీరు దొరికిపోతానేమో అనిపించే సిచ్యువేషన్ ఏదైనా ఉందా అని అడిగితే, దానికి సమాధానంగా నేను అనేక సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను, ఒక చిన్న సంఘటన చెప్తాను అని మొదలుపెట్టి ఆయన చెప్పారు. ఆయన చెప్పిన దాని ఆ స్టోరీ ఏంటంటే, అక్కడ ఆయన ముస్లింగా ఉంటున్నప్పుడు తోటి ముస్లిమ్స్తో కలిసి ఒక ప్రదేశానికి వెళ్ళారు. అంటే మతపరమైన ఒక ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ అనేక మంది వస్తూ పోతూ ఉంటారు. ఈయన కూడా లోపలికి వెళ్ళి అక్కడ ఆ రిలీజియన్కి సంబంధించిన ప్రక్రియ ఏదో చేసి మొత్తానికి బయటకు వస్తుంటే, బయట ఒక చోట ఒక మూలగా ఒక పెద్ద మనిషి కూర్చుని ఉన్నారు. ఒక ముస్లిం మత పెద్ద వేషంలో ఒక ఆయన కూర్చుని ఉన్నారు. చాలా పొడుగాటి తెల్ల గెడ్డంతో ఉన్నారు. ఆయన చూడగానే అజిత్ దోవల్ గారు కూడా ఆ వేషంలోనే ఉన్నారు. ఒక ముస్లిం ఆల్మోస్ట్ మత పెద్ద లాంటి వేషంలో ఉన్నారు. సో ఈయన చూడగానే అజిత్ గారికి చాలా అట్రాక్టివ్గా కనిపించారు. చాలా తేజస్తో కనిపించింది మొహం. ఆయన ఈయన కేసు చూస్తుండగానే ఆ వ్యక్తి అజిత్ గారిని పిలిచారు దగ్గరికి రమ్మని. సో అజిత్ గారు ఏంటి అన్నట్టు వెళ్ళారు. వెళ్తే ఈ వ్యక్తి ఏమన్నారంటే, అజిత్ గారిని పరిశీలనగా తీక్షణంగా చూస్తూ, నువ్వు హిందువా అని అడిగారు. అజిత్ గారికి ఒక క్షణం షాక్ అయింది. ఈయన ఎలా గుర్తుపెట్టాడు అని కంగారు పడి, బయటికి మాత్రం గంభీరంగా ప్రశాంతంగా ఉంటే, ఆ వ్యక్తి ఏంటంటే నాతో రా అని చెప్పి ఆయన తీసుకెళ్ళి 4 సందులు తిప్పారు. ఈయన కాదు కూడదు అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈయన కూడా మౌనంగా వెళ్ళారు. ఆయన కొన్ని వీధులన్నీ సందులు తిప్పి ఒక ఇంటికి తీసుకెళ్లారు. ఆ ఇంట్లో ఒక చిన్న గదిలోకి తీసుకెళ్ళి తలుపేసేశారు. వేసేసి అప్పుడు అన్నారు ఆయన, చూడు బాబు, నువ్వు హిందువే, నాకు తెలుసు అన్నాడు. అజిత్ గారు, ఎందుకు మీరు ఇలా అంటున్నారు, మీకు అలా ఎందుకు అనిపించింది అంటే, ఆయన ఏమన్నారంటే, నీ చెవులకి చిన్న చిన్న చిల్లులు కనిపిస్తున్నాయి, పొడుగుపోయినట్టున్న చిల్లులు నాకు క్లియర్గా కనిపిస్తున్నాయి, దాన్ని బట్టి చెప్తున్నానంటే, అజిత్ గారు అన్నారు, ఏమో మరి చిన్నప్పుడు నేనున్న ఏరియాలో ఇదొక ఆచారం లాంటిది, ఇప్పుడు ఆ ఆచారం చాలామందికి తగ్గిపోయినట్టుంది, బాగా ఎవరికి తెలియదు, అప్పట్లో ఉండేది, అందుకే నాకు అప్పుడు పొడిపించుంటారు అన్నట్టు ఏదో చెప్పడానికి ట్రై చేశారు. కానీ ఇంక తర్వాత తప్పక ఏం చెప్పారంటే, నేను యాక్చువల్గా ఇస్లాంలో కన్వర్ట్ అయ్యాను అని ఒప్పుకున్నారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఆ పెద్ద మనిషి, నువ్వు కన్వర్ట్ అయిన బాపత కూడా కాదు, నువ్వు హిందువే అన్నారు. అని ఏమన్నారంటే, నువ్వు అర్జెంటుగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకో, ఆ రంధ్రాలు, చెవులకున్న చిల్లులు కొంచెం కనిపిస్తున్నాయి, ఇది చాలా ప్రమాదం, నువ్వు అలా తిరగడం కరెక్ట్ కాదు, నువ్వు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని వాటిని పూర్తిగా మూసేసేయి అన్నారు. అప్పుడు అజిత్ గారు, అసలు ఇంత సూక్ష్మ దృష్టితో అలా ఎలా చూడగలిగారు మీరు, నన్ను దూరం నుంచి చూశారు కదా అని చాలా ఆశ్చర్యంగా అడిగితే, నేను ఎందుకు అలా చెప్పానో తెలుసా, ఎందుకంటే నేను కూడా హిందువే అన్నారు ఆయన. ఇద్దరూ పూర్తి ముస్లిం మత పెద్దల వేషాల్లో ఉన్నారు, కానీ ఇద్దరూ హిందువులే. ఆయన ఈయన గుర్తుపెట్టారు, నేను హిందూనే, కానీ నా కుటుంబం మొత్తాన్ని వీళ్ళందరూ చంపేశారు. ఇక్కడ ఏదోలాగా బ్రతకాలి కాబట్టి నేను ఇలా మారిపోయి ఇలా బ్రతుకుతున్నాను. నీలాంటి వాళ్ళు నాకు కనిపించినప్పుడు లోపల చాలా ఆనందం కలుగుతుంది. నేనైతే నా వేష భాషలన్నీ కూడా మార్చేసుకున్నాను అని ఆయన వేరే గదిలోకి తీసుకెళ్ళి అక్కడ ఒక అల్మారా ఓపెన్ చేసి అల్మారా లోపల ఒకసారి చూడమన్నారు అజిత్ దోవల్ గారిని. అజిత్ దోవల్ గారు అల్మారా దగ్గర నిలబడి చూస్తే శివుడు, దుర్గాదేవి విగ్రహాలు, పటాలు కనిపించాయి. అప్పుడు ఆయన ఏమన్నారంటే, నేను బయటకి ఇలా ఉంటాను కానీ ఈ ముస్లిం మతానికి సంబంధించినట్టుగా నేను ఆల్మోస్ట్ ముస్లిం మత పెద్దగా అందరూ నన్ను గౌరవిస్తారు, కానీ నేను లోపల ఈ తలుపులు వేసుకున్న తర్వాత ఈ అల్మారాలో ఉన్న నా దైవానికి నేను పూజ చేసుకుంటాను, తర్వాత ఈ అల్మారా తలుపులు పూర్తిగా మూసేస్తాను అని ఆయన చెప్పారు. సో ఇదంతా చెప్పి అజిత్ దోవల్ గారు ఏమన్నారంటే, ఇది మీకు చిన్న సంఘటనగానే కనిపించవచ్చు, తర్వాత నాకు ఆయనకి ఎలాగైనా సహాయం చేయాలని చాలా బాగా అనిపించేది,
చేయగలనా లేదా నేనున్న పరిస్థితుల్లో నాకు అప్పుడు తెలియదు. బట్ చెయ్యాలని చాలా ఆశగా ఉండేది. కానీ ఆయనకి ఏమీ చేయలేకపోయాను, చేయకుండానే ఇండియా వచ్చేసాను అని అజిత్ దోవల్ గారు పంచుకున్నారు. ఒక బ్రాహ్మణ పుట్టి ఇక్కడ హాయిగా పూజ చేసుకుంటూ ఇండియాలో గడపవలసిన అజిత్ దోవల్ గారు దేశం కోసం ఎంతటి పనులు చేశారో, 80s కూడా ఇప్పటికీ దేశం కోసం పనిచేస్తూ ఉన్నారు. చాలా కీలకమైన డెసిషన్స్లో ఆయన సలహాయే ఉంది. సో ఈ విషయంలో ఊరికే బ్రాహ్మణుల్ని తిట్టేవాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. అలాగే కౌశిక్ చక్రవర్తి అని ఇంకొక ఆయన కూడా బ్రాహ్మణుడే, సేమ్ ఇదే పరిస్థితిలో పాకిస్తాన్లో చనిపోయారు. ఇలా అనేక మంది ఉన్నారు దేశం కోసం పనిచేసిన వాళ్ళు. మన నిజమైన హీరోలు గుర్తించాలి. పనికిమాలిన వాళ్ళందరినీ హీరోలుగా కీర్తిస్తూ రకరకాల సిద్ధాంతాలు చేస్తూ దేశాన్ని లోపల నుంచి మనం చీల్చకూడదు, అందరూ ఒకటవ్వాలి. సో అజిత్ దోవల్ లాంటి హీరోల్ని మనం గుర్తుంచుకోవాలి. ఆయన చేసిన ఎన్నో రిస్కీ ఆపరేషన్స్, వాటి గురించి ఎప్పటికీ బయటికి రాదు, మనకి తెలియదు సెక్యూరిటీ రీజన్స్ వల్ల. కానీ ఆయన చేసింది ఎంతో, అందులో ఒక శాతం మనం తెలుసుకున్నా కూడా మనం ఆయనకి సెల్యూట్ చేస్తాం. సో మరొక సందర్భంలో మరిన్ని లోతైన విషయాలు. జై హింద్.